113 జై గురుదేవ్. భావనాగమ్య. భావనాగమ్య ఈ తల్లి. ఓం ఐం హ్రీం శ్రీం భావనాగమ్యాయే నమః. ఇందులోని గుప్తనామాలు ఏమిటి? బా ప్లస్ వన. భావన. బా ప్లస్ వన. బా అంటే ఏమిటి? బిందువు. ఆ బిందువు నుంచి తేజస్సు నాదముగా వస్తున్నది. పరాపశ్యంతి మధ్యమిగా ఈ 14 లోకాలు సృష్టి చేసింది కదా. ఈ భా అంటే భగము, విశ్వయోని బిందువు. ఆ బిందువు నుంచి ఈ వనములన్నీ వస్తున్నాయి. 14 లోకాలు వస్తున్నాయి. అర్థమైందా? సో అది భావన. మనలో కూడా అంతే. మనసు బిందువు, కేంద్రం. ఆ మనసు నుంచి నీ ఆలోచనలన్నీ పుడుతున్నాయి. వనములుగా పుడుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పుడుతున్నాయి. దీనికి మూలం ఏది? నీ మనస్సు. బా వన. నీ అన్ని ఇంద్రియాలు, పంచేంద్రియాలు, నీ ఊహలు, ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ కూడా ఈ మనసు పుట్టిస్తుంది. ఇదే మాయ. అందుకే మీ గురువుగారు అమనస్క యోగం అని చెప్పారు జ్ఞాన దీపికలో. అది క్రియాయోగంలో. దీన్ని సాహిత్యము. బయట చూసింది అంటే సాహిత్యం చేసేస్తుంది. కవితలు అల్లేస్తుంది. సృష్టిని సాహిత్యం. దాన్ని రాహిత్యం చేయాలి. మనసుని తీసేయాలి అంటాడు. అది. సో భావన అంటే భా ప్లస్ వనము అంటే భగము నుండి ఉద్భవించినది శ్రీచక్రము కాబట్టి, భగము విశ్వయోని కాబట్టి, ఆ విశ్వయోని శివబిందువు కాబట్టి, వారి ఇచ్ఛానుసారంగా ఇచ్ఛా జ్ఞాన క్రియ ద్వారా మహాత్రిపుర సుందరిగా ఈ 9 ఆవరణాలు కూడా శ్రీచక్రంలో ఉన్న ఆవరణాలు ఉద్భవించాయి. అందుకే అది పైనది భా అయినప్పుడు కిందవన్నీ వన. అది. ఈ వనములో మళ్ళీ సంచరించే తల్లి ఎవరు? ఆ తల్లియే తన బృందావనంలో, తన వనములో తానే తిరుగుతోంది. ముఖ్య ప్రాణముగా అని జీవరాశుల్లో. ఆమె తిరిగితేనే మనం బతికుంటాం. ఏమ్మా? అదనమాట. ఆ! భావన అంటే అది. సో అనగా అమృత కాంతియే ఆమె యొక్క మహాపద్మాటవి. మరి అది ఆ కాంతి ఎటువంటిది? మనం ఇళ్లల్లో వేసుకునే కాంతులు కావు కదా. అన్ని కాంతులకి జన్మనిచ్చిన కాంతి మహాకాంతి. మహా తేజస్సు అంటారు. అమ్మా! మెరుపు ఎలా ఉంటుంది? చూడలేం ఆకాశంలో. కొన్ని వేల మెరుపుల యొక్క కాంతి అది. సూపర్నల్ లైట్ అంటారు. దాన్నేమన్నారు గురువుగారు? అమృత కాంతి అన్నారు. బిందువులో నుంచి వచ్చినప్పుడు ఆ అమృత కాంతియే ఏమిటది? ఆమె యొక్క మహాపద్మాటవి. ఆ బిందువు ఏదైతే ఉందో అది మహాపద్మాటవి. మహాపద్మము అని. ఒరేయ్! నీకు ఇన్ని ఆలోచనలే ఇన్ని పుడుతున్నాయి అంటే, ఆయన అంత గొప్పగా కవితలు రాస్తున్నాడు అంటే, ఈయన మనసు అది పెద్ద మహా పద్మాటవి అండి. అంతేగా? ఆయన మనసు ఎంతుంటుందండి? రేపు రాబోయే ఆలోచనలు కూడా అక్కడ ఉన్నాయి. ఆయన ఎంతవరకు సృష్టి నడుపుతాడు అన్నీ కూడా కవితా ధోరణిలో ఆయన హృదయంలో ఉన్నాయి. మహాపద్మాటవి అండి. అందులో నుంచి కొన్ని నవ పద్మాటవి 9 చూపించింది అమ్మవారు శ్రీచక్రం. అర్థమైందా? అంటే మణిద్వీపం ఎలా ఉంటుందని. బాగా చెప్తున్నారు. మన ఆలోచన లోపల అమ్మవారు నీకు తెలియకుండా మీకు ఒక వరం ఏంటంటే చూడండి, ఈ నామాలు వినటం వలన మీకు వచ్చే లాభాలు ఏంటి అనేది కూడా చెప్పాలి. మెరిట్స్, నో డిమెరిట్స్, ఓన్లీ మెరిట్స్. మనం క్లాస్‌లో వినకపోవటం మా డిమెరిట్. మనలో ఉంటే డిమెరిట్స్, అమ్మవారిలో ఎప్పుడు ఉండవు. అమ్మవారు స్థూలంగా నువ్వు ఎలా ఆలోచన చేయాలి, ఎలా నువ్వు బతకాలి అనేది ఏ గొప్ప ఆలోచన చేసి నువ్వు భూమి మీద పుట్టినప్పుడు ఎంత గొప్ప ఆలోచనతో పుట్టి పెరిగి పోయారండి అని అనిపించుకోవటం. అలా నిన్ను సంస్కరిస్తుంది. మంత్ర రూపంలో మంత్రాధీనాంతు దైవతం అంటే మంత్ర రూపంలో మనసుని ఎంత శుద్ధి చేస్తుందో చూడండి. చూసారా? లాలించి, పాలించి స్నానం చేయిస్తుంది. మనసు అంతేగా. మన మనసు మనం ఎప్పుడు సంస్కరించుకోం.
మళ్ళీ ప్రాణము. అందరి వాసనలు మనం ముక్కులో పెట్టుకుంటాం. అవునా? దాన్ని ముఖ్య ప్రాణము చేసి, అవునా? తానే అందు ఉండి ఆ! ముఖ్య ప్రాణముగా కూడా శుద్ధి చేస్తోంది క్రియాయోగ ద్వారా. మళ్ళీ జ్యోతిగా నిన్ను నిలబెడుతోంది. శ్రీ విద్య అంతర్గత రహస్యాలంటే ఇప్పుడు అంతర్గత రహస్యాలు స్థూలంగా తెలుసుకున్నాం. సూక్ష్మంగా రహస్యాలు. సూక్ష్మతరంగా, సూక్ష్మతమంగా. అందుకే ఇది శ్రీ ఎక్కడి నుంచి మొదలైంది? స్థూలము నుంచి బిందువు వరకు. ఇదే బ్రహ్మ విద్య. ఇదే శ్రీ విద్య. ఇదే శ్రీ మార్గము. ఇదే అందరూ నడిచే బాట. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. నువ్వు ఎక్కడ మాయలో, ఊహల్లో, ఆలోచనలో తిరిగినా కూడా ఎప్పుడో ఒకానొకప్పుడు అమ్మ దయ ఉంటే ఈ మార్గంలో ఒక్కసారి అడుగుపెట్టి వెళ్ళిపోతావు. అదే నీ పుణ్యం. గురువు దగ్గర అందరూ శిష్యులు పోయే వరకు ఉంటారంటే చెప్పలేం. ఒకరు ఇద్దరే మిగిలిపోతారు. వాళ్ళంత విశ్వాసంతో ఉంటారు. అలా ఎందరో మన జీవితాల్లో కూడా బంధువులు, స్నేహితులు, హ్మ్. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఎందరో అతిథులుగా వచ్చేవాళ్ళు కొందరు, డియర్‌గా వచ్చేవాళ్ళు కొందరు, ఆత్మగతంగా వచ్చి ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవాళ్ళు కొందరు. అన్నీ ఏమ్మా శ్రీ విద్యా అంతర్భాగ రహస్యాలు. నీ జీవితమే శ్రీ విద్య. మరి శ్రీమయం చేసుకుంటావో, శ్రీ విద్యలో ఉంటావో, శ్రీ మిథ్యలో ఉంటావో, ఆ తుది నిర్ణయం నీకే అమ్మవారు వదిలేస్తుంది. అదే బుద్ధి కర్మానుసారేన. అమ్మవారు ఆ రకంగానే నువ్వు ఎటు తీసుకెళ్తే ఏ వీధుల్లో విగ్రహాన్ని నన్ను తిప్పుతున్నావో నేను ఆ వీధుల్లో తిరుగుతాను. ఇదే దేవతలను ఊరేగింపు చేస్తారుగా. అలా ఈ ఆత్మని నీ హృదయంలో నేను ఉన్నాను గదా! నువ్వు ఎక్కడెక్కడ తిప్పితే నేను కూడా ఆ మాయలో ఉంటాను. అదంతా నేను కల్పించిందే. నువ్వు పండు తింటున్నావనుకో, బావుంది కదా! అంటే నేను బావుంది అంటా. ఎందుకంటే నువ్వు అనకపోతే నీకు బాధపడతావుగా. నన్నేమీ అనుభవించకు. అన్నిటికి అతీతంగా ఉన్నా. కొలనులో సూర్యుడి యొక్క ప్రతిబింబం సూర్యుడికి ఎలా పడిందో అలా నీలో ఉన్నానంతే. తడిసిపోయానా అంటే తడిశాను అంటాను నీకోసం. సాక్షిగా ఉన్నాను. నేనేం తడవలేదు. నువ్వు తడిసావు. జీవుడు తడిసాడు. ఏమ్మా? అదే. అందుకే ఆత్మకి కర్మ లేదు అంటారు. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము అందుకే అది జీవన్ముక్త అంటారు. మూడో స్థానం కన్ను ఆగ్నేయ చక్రం. అయ్యో! జీవన్ముక్త. హ్మ్. అందుకే మిగతా చక్రాల దగ్గర నీకు ఏమీ కనిపించదు ఆత్మ. ఎక్కడ చూస్తావు చెప్పు ఆత్మని? బ్రహ్మ గ్రంథిలో చూడలేవు. విష్ణు గ్రంథిలో చూడలేవు. రుద్ర గ్రంథి దగ్గర ఒక్కటే నువ్వు ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం అయింది గురువుగారు. ఆత్మని చూశాను. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని అనుభూతి పొందాను అన్నవాడు జీవన్ముక్తుడు అని. ఎందుకంటే జీవ అనేది తీసేశాడు. ఈ ఆత్మయే ఒక్కసారి భ్రాంతి కాస్త బ్రహ్మమైంది. తాడుని చూసి పాము అనుకోవటం. తర్వాత అయ్యో! ఇది తాడా అని నిట్టూర్పు. ఇంక భయపడతావా? చేత్తో తీసుకొని తాడు అవతల పడేస్తావు. మరి చీకట్లో అది అలా ఉన్నప్పుడు ఎందుకు అంత భయపడతావు? తర్వాత ఆ! లైటేసి చూసినప్పుడు అది ఉట్టి తాడు అని తెలిసింది. అవునా? అయ్యో! నేను భ్రాంతి పొందానే అని. అలా ఆత్మ భ్రాంతి పొందుతుంది. ఈ సృష్టిలో మనం పుట్టటం, మళ్ళీ మనం మర్చిపోయి అమ్మవారిని మర్చిపోవటం మహాభ్రాంతి. అర్థమైందా అమ్మా? అందుకే విగ్రహాన్ని చూడంగానే కోరికలు పుడతాయి గాని, ఆ ప్రేమ పుట్టదు. చాలా మందికి కష్టం గుర్తుకొస్తుంది. నేను ఇంత కష్టపడిపోతున్నాను తల్లి నువ్వు నా మీద ఏం జాలి చూపి. నీకంటే కష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారనే విషయం విస్మరిస్తున్నావు. అవునా? నీకు కనీసం 3 పూట్ల అన్నమన్నా పెడుతున్నాను. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సృష్టిలో? అవునా? నువ్వు పరుపుల మీద పడుకుంటున్నావు. అవునా? వీధుల్లో చలికి వణుకుపోతూ పేద బిక్కివాళ్ళు చలికాలాల్లో పడుకుంటున్నారు. ఏమన్నా రగ్గుందా? మనం బాంబే డయింగ్ నుంచి
5,000, 10,000 రగ్గులు కప్పుకొని పడుకుంటున్నాం. అయినా చలి, చలి, చలి అంటున్నాం. మరి వాళ్ళేమనాలి? ఇలా ఉంటుందమ్మా. అదే మాయ. ఏమ్మా? ఋషులేమనుకోవాలి? హిమాలయాస్‌లో అట్లా ఉంటుంది. సో, భావన అంటే వన ఈజ్ ఈక్వల్ టు భావన. భా ప్లస్ వన ఈజ్ ఈక్వల్ టు భావన. అనగా అమృతకాంతి ఆమె యొక్క మహాపద్మాటవి చెప్పాను. నాగగమ్య, నాగ భావన గమ్య అన్నారుగా. నాగ ప్లస్ గమ్య, నాగగమ్య. పాముకి గమ్యం ఏమిటి? పాముంది. పాముకి ఒక గమ్యం. నాగశక్తి నాగగమ్య అంటున్నాడు. సామాన్యుడికి అర్థం కాదు. ఏంటి నాగగమ్య అంటున్నాడు. ఇప్పటి వరకు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ గురించి చెప్పి ఈ పాముల గురించి ఎందుకు చెప్తున్నాడు గురువు గారు అని అనుకుంటారు. ఇప్పుడు అసలు అంతర్గత రహస్యం అంటే బయటికి తీస్తారు. చూద్దురు గారు. ఒక నిమిషం. ఒక రహస్యం చెప్పానంటే చాలా రహస్యాలు అమ్మవారు చెప్పిస్తుంది. విన్నవాళ్ళు చేసుకున్న వాడికి చేసుకుందంట. తర్వాత ఇప్పుడు నా రికార్డింగ్స్ విన్నప్పుడు చాలా మంది లక్షల మంది బాధపడుతూ ఉంటారు. అయ్యో! మాకు దగ్గరలోనే ఉన్నాం. ఎప్పుడు మాకు తెలియదండి ఆయనకి. అందుకని నా పాత్ర నేను చేసుకోవాలి కదా! పోన్లే అమ్మా ఇవాళ నువ్వు వెళ్ళలేదు. నేను ఉండి వచ్చినప్పుడు వేరే విషయం. నేను లేను అన్నప్పుడు కనీసం వాక్కులోనే ఉంటాను. విను. ఆ దగ్గరతనం అయితే ఉంటుందిగా. నేనెప్పుడు దూరం కాలేదుగా. అవునా? నాగగమ్య అంటే ఆమె వయోవస్థ వివర్జిత. ఆమె వయో అంటే ఆ తల్లికి వృద్ధాప్యం ఉండదు. ఆ అవస్థలు లేవు ఆవిడకి. మనకి మళ్ళీ బ ఆ! బాల్యము, యవ్వనములో నేను చాలా అందంగా ఉన్నాను. అట్లా అవస్థలు. ప్రౌఢము, తర్వాత వృద్ధాప్యము అనేవి ఈమె వయోవస్థ వివర్జిత. నిత్య సౌందర్యం. అర్థమైందా? వయోవస్థ వివర్జిత కనుక సర్వ యవ్వన, నిత్య యవ్వన కాబట్టి ఆ తేజస్సునకు అయ్యో! సారీ అమ్మా. ఇది యవ్వన మూడో నామం. అది తర్వాత ఇది చెప్పిన తర్వాత అది చెప్పాలి. నాగగమ్య అంటే సర్పము వలె పాకుతున్న తేజస్సుగా సూక్ష్మముగా పైకి వెళ్ళునది. ఇప్పుడు మీరు తేజస్సు ఎలా ఉంటుంది? మీరు ట్రైన్స్‌లో ఎక్కడైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సుల్లో గాని, ట్యూబ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్‌లో ఒక్కొక్కసారి కాంతులన్నీ అప్స్ అండ్ డౌన్స్‌తో వేవింగ్ ప్యాటర్న్ అంటారు. ఏమ్మా? మన కార్డియోగ్రాఫ్ కూడా అంతే గదా! గుండె చప్పుళ్ళన్నీ గ్రాఫ్‌లో చూస్తారు. ఎలా వస్తుంటాయి? ఇలా పైకి వెళ్లి, కిందకెళ్ళి, పైకి వెళ్లి, కిందకెళ్ళి వస్తాయి. అవునా? నాగగమ్య. నీ మూలాధారంలో జాగృతమైతే ఆ తల్లి అలా సర్పము వలె కదులుతుంది. బ్రహ్మ గ్రంథి విభేదిని చేసుకుంటూ పాము వలె పైకి వెళ్ళిపోతుంది. ప్రాకునది. లత వలె ప్రాకునది. లతలు కూడా ఎలా ఉంటాయి? కొన్ని చెట్లు చూడండి పాముల్లానే తిరిగి ఉంటాయి కొమ్మలు. అట్లా ఏంటంటే ఈ తల్లి నాగగమ్య. ఈమె గమ్యం ఏమిటి? బ్రహ్మకచ్చం. అంతేగా? ఆయన ఎక్కడుంటే ఈమె అక్కడ ఉంటుందమ్మా. ఈమె ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. అది గమ్యం. సృష్టి చేసేసాను. మళ్ళీ నేను సూర్యుడిలోకి కలిసిపోవాలి. అంటే ఆయనలో నేను కలిసిపోవాలి అని అంత ఆనందంతో నాగగమ్య షట్‌చక్ర భేదన చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అని. ఇవన్నీ నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఇంకొకటి మీకు పాకినప్పుడు జరిగే అనుభూతులు కూడా చెప్తాను రాసుకోండి. ఎటువంటి అనుభూతులొస్తాయి అని చెప్తానమ్మా. కానీ సబ్జెక్ట్ మ్యాటర్ మనం డీవియేట్ కాకుండా మనం ఈ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ అన్నీ కలిపేసామనుకో ఇంతకీ గురువుగారు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు అనేది భావితరాల వాళ్ళకి అనుమానం రాకూడదు. అందుకే ప్రజ్ఞా విలాసం అనేది వేరుగా ఉంది కాబట్టి శ్రీచక్రము, విలాసము అని ఒకటి వేరుగా ఉంది. ఆ!
అవి అందులో మీకు ఈ అనుభూతులన్నీ ఎలా వస్తాయో చూపిస్తాను. చెప్తాను. చెప్పటమే కాదు, అమ్మ దయతో, గురు కృపతో దాన్ని అనుభూతి చేయిస్తాను. నేను చేయించే వరకు నేను వదలను. నేను వచ్చింది నీకోసమే. తెలుసా? నీకోసమే వచ్చా. నిన్ను ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చే వరకు నా నా టాస్క్ అది. అది నాగగమ్య అంటే అది. ఇప్పుడు అది కూడా నా గమ్యము కూడా నాగగమ్యే. మనం కూడా అంతే కదా! మన ఆలోచనలు, ఊహలు గూడా ఒక పని చేస్తున్నాము అంటే ఒక్కసారి పైకెళ్తాం. అయిపోయింది అని ఆనందం. మళ్ళీ అయ్యో! ఏదో అడ్డొస్తోందని మళ్ళీ కిందకొస్తాం. పర్వాలేదు ఇది తొలగించుకొని మళ్ళీ పైకెళ్తాం. అంటే ఆలోచనలు, ఊహలు, జీవితము అంతా గూడా నాగగమ్య. మాయలో వెళ్ళావు అంటే విషము. విషము అంటే మాయ. దాన్ని గనక నువ్వు వర్టికల్ పైకి జాగృతం చేశావు అంటే దేవతా సర్పము. అర్థమైందా? లేదు అంటే అడ్డంగా తిప్పావంటే ఇది విషనాగు అవుతుంది. ఏమ్మా? నాగుపాము అవుతుంది. అందరిని కాటేస్తుంది. విషము చిమ్ముతుంది. మాయలో అంతేగా? రాగద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా! అరిషడ్ వర్గాలన్నీ నిన్ను చుట్టుముడతాయి. ఇదే గనక జాగృతం చేసి నీవు మణి, నాగమణి కోసం నువ్వు పైకి వెళ్ళావనుకో మణి నీకు దక్కుతుంది. అంటే ఈశ్వరుడు నీకు దక్కుతాడు అని. అంతేగా? నాగమణి. అంటే బుద్ధి వికసించేదే నాగమణి. వాడే మణి. శివమణి. అర్థమైందా? ఆయనలో కలిసి ఆమె శివమణి అవుతుంది. అది దేవత. ఆమె పరమేశ్వరి అవుతుంది అని. ఈశ్వరము ఏమవుతుంది? పైకి వెళ్తుంది. నశ్వరము నుంచి ఈశ్వరము, ఈశ్వరము నుంచి కామేశ్వరము నుంచి పైకి రాజరాజేశ్వరి స్థితికి వెళుతోంది. అక్కడి నుంచి లలితగా వెళ్ళిపోతోంది. అది ఆ మార్గంలో వెళ్ళేది అది దేవతా సర్పమండి అని. అందుకే దేవతా సర్పాలు కాటు వేయవు. ఏమ్మా? ఇవన్నీ మీకు రహస్యాలు చెప్తున్నాను. నాగశక్తి అనేది ఉంటుంది. ఇవన్నీ గూడా మనుషుల్ని కాటేయవు. 100 సంవత్సరాలు తనలో ఉన్న ఆ విషాన్ని మనుషుల్ని కాటేయకుండా ఉన్న విషమే మణిగా తయారవుతుంది. ఏమ్మా? దానికి ఒకటి చెప్తా. ఆ దేవతా సర్పాలు మన చెయ్యి మోచేతంత ఉంటాయి అవి. మెరుస్తూ ఉంటుంది. అవి ఎప్పుడూ నాకు సుషుప్తి తుర్యంలో బాగా ఎక్కువ దర్శనాలవుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తాం కదమ్మా! అందుకే అవి ఆశీర్వచనం. ఆ సర్పం ఎప్పుడు లోపల వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. పైకి, కిందకి అట్లా. అదే దేవతా సర్ప దర్శనము. బయట స్థూలంలో నీకు కనిపించింది అంటే నీ అంత పుణ్యాత్మురాలు లేదు. అందుకే పుట్ట దగ్గరికి పోయి పాలు పోయటం, గుడ్లు పెట్టటం, ఈ పూజలు చేయటం ఇవన్నీ చేస్తారు ఆడవాళ్ళు. అవి ఇచ్చాదారి. నీకు తెలియకుండా నీ పక్కనే ఉండి నీతో పూజ చేయించి ఎలా చేయాలో చెప్పి మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. ఎవరో ఒక ఆవిడ వచ్చి భలే చెప్పిందే అని నువ్వు వెనక్కి తిరిగి చూసే లోపట ఆవిడ అదృశ్యమై ఉంటుంది. ఇచ్చాదారి. దేవతా సర్పాలకి అటువంటి ఉంటాయి. నీ ఇంటికి కూడా వస్తుంది. హ్మ్. చాలా చాలా ఉన్నాయమ్మా. వాడికి తెలియనివి. ఇవన్నీ గురువుగారు ఏమంటారంటే, "ఇవన్నీ నీకెందుకురా" అంటాడు. పదా పైకి. నేనేదో మీకు లోకానికి అవసరం కాబట్టి అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, మన దృష్టి గనక బహిర్దృష్టి వచ్చింది అంటే, మనం విషనాగులం అవుతాం. లోపల దృష్టి వచ్చింది అంటే, అమృత నాగులు దేవత అంటే అమృతాన్నే గమ్యంగా పెట్టుకో అమృతం ఎక్కడ కురుస్తుంది? బ్రహ్మకచ్చంలో కురుస్తుంది. అక్కడ దాకా వెళ్ళేది ఎవరు? దైవశక్తి ఉన్న పాములకే ఉంటుంది. అంతేగా? మనం అంటుంటాంగా, నేనేం దేవతనా అందరికి వరాలివ్వటానికి అంటుంటాం. అవునా? అట్లా అన్నమాట. ఏమో చాలు. ఆ నామానికి అంత చాలు. మొత్తం నాగం అసలు నాగలోకం ఎలా ఉంటుంది? గురువుగారు నాగలోకం దాకా వెళ్లారు. వెళ్లారు నాన్న. మీకు తెలియని రహస్యం. పాతాళాల్లో ఎలా ఉంటాయో కూడా ఆయన ఏ పుస్తకంలోనూ చెప్పలేదు కానీ, మాకు కొన్ని వారు చెప్పడం జరిగింది. నాగలోకంలో ఆయన అంటే అమ్మవారి పని నిమిత్తం వెళ్లారు. ఏదో మీరు తిరిగినట్టు కాదు. క్యూరియాసిటీ కాదు. ఆదిశేషుడు అలానే వీళ్ళంతా కూడా ఉంటారు కింద.
అన్ని మణిమయ లోకాలు అవి. వాళ్ళకి సూర్యుడు ఉండరు. ఈ మనులే అంత కాంతివంతంగా ఉంటాయి లోకం అది. ఆ, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. 5 పేర్లు, 6 పేర్లు. ఆ లోకాల్లో వాళ్ళందరూ అధిపతులు. అలానే బేతాళ లోకాలు ఉన్నాయి. మీరు చూసే ఈ దయ్యాలు భూతాలు నథింగ్ ఇవి. అసలు బేతాళుడే కింద ఉన్నాడు. మాట్లాడారు నాన్నగారితో. శ్రీ విద్య సంబంధించిన విషయం నిమిత్తం అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారి అనుగ్రహంతో వెళ్తే ఎంత గౌరవించుతారో వాళ్ళకు. అమ్మని చూసినట్టే వాళ్ళు. మీరు 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 పురాణాల్లో చూసే ఈ దేవతలందరూ ఒక రకంగా వాళ్ళు చెప్పారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత గౌరవిస్తారు. నువ్వు శ్రీ విద్య చేస్తున్నావు అంటే మర్చిపోకుండా. మన గురు పరంపర మనకి ఇచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వినయంగానే ఉండాలి. వినయ పూజ చేసాం కాబట్టి వినయంగా ఉంటే వాళ్ళు అన్ని ఇచ్చి పంపిస్తారు. నాగగమ్య అంటే అది